నేడు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రధాన అంశాలు అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికల తరువాత మొదటిసారి తెలంగాణ కేబినెట్ భేటీ అవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. కేబినెట్ ఎజెండాలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ అధికారిక చిహ్నం, విభజన అంశాల్లోని 9-10 షెడ్యూల్ కు సంబంధించిన ఆస్తులు వంటి అంశాలు ఉన్నాయి. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిధులను సేకరిస్తోంది. రైతు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. మొత్తం 3 దశల్లో రుణమాఫీ చేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ కేబినెట్ లో చర్చించి ఆమోదముద్ర వేయనుంది. మొదటి దశలో 1 లక్ష రూపాయలలోపు రుణాలను, రెండో దశలో 1.5 లక్షల రూపాయలలోపు ఉన్న రుణాలను, మూడో దశలో 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. ఇక రైతు భరోసా పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై పునఃసమీక్షించాలని డిసైడ్ అయిన ప్రభుత్వం దీనిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి సంబంధించిన అంశంతో పాటు ఏపీ, తెలంగాణ ఉద్యోగుల అంశాలపైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో కమిషన్ల విచారణ కాలపరిమితి పెంపుపైన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చించి మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో అమలు చేయబోతున్న పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.